ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే పొన్నగంటి ఆకుకూరతో పప్పు అయితే చేయబోతున్నాము. ఇది కంటి చూపు సమస్యలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు పెరగడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడే పొన్నగంటి ఆకుకూర ఎలా చేయాలో ఇప్పుడు మనమైతే చూద్దాం. ముందుగా కుక్కర్ని అయితే తీసుకోండి. ఇందులో కడిగి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి, అని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొన్నగంటి కూర అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, 2 గ్లాసెస్ వాటర్ అయితే ఇందులో పోయండి. 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట పప్పు అంతా ఉడకడానికి. కుక్కర్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడకడానికి, అంతకంటే మెత్తగా ఉడికిస్తే బాగోదండి. ఇందులో వేసుకున్న ప్రతి కూరగాయలు కూడా నీట్గా 2-3 సార్లు కడిగి అయితే వేసుకోండి. ఆకుకూరలు ఎప్పుడు చేసినా కూడా కనీసం 3 సార్లు అయినా కడిగి అయితే వేసుకోవాలన్నమాట. మిగతా కూరగాయలన్నీ కూడా 2 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆకుకూరలు అయితే కంపల్సరీ 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనము కుక్కర్ని స్టవ్ మీద పెడదాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది. సరిపడా చింతపండుని సపరేట్ బౌల్లో అయితే నానబెట్టుకోండి. పప్పు మొత్తం మెదిపిన తర్వాత అప్పుడు ఇది మెదిపేసిన చింతపండు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ తర్వాత పప్పు మొత్తం కూడా ఉడికిపోయిందనమాట. పప్పు మొత్తాన్ని కూడా ఇందుతో మెదుపుకుందాం. మెదిపిన పప్పును ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఎందుకంటే మనం కుక్కర్లో పోపు అయితే వేయబోతున్నాము. కుక్కర్లో పోపు ఎందుకు వేస్తామో కూడా చెప్తాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి పోపు కోసం. తర్వాత పోపు దినుసులు చిటపటలాడేటప్పుడు కొద్దిగా ఆనియన్ అయితే వేసుకోండి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్ వేగేటప్పుడే కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. పసుపుని ఆయిల్లో వేయడం వల్ల పసుపు స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. పోపు మొత్తాన్ని ఇలా వేయించుకోండి. ఆనియన్ వేగిన తర్వాత పోపుని ఎప్పుడైనా ఇలా షాక్తో వేయించడం వల్ల షాకు షార్ప్గా ఉంటుంది, పదును తగ్గే అవకాశం ఉండదన్నమాట. ఓన్లీ పోపు వరకు మాత్రమే వేయించుకోండి ఇలా షాక్తో. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోండి. కుక్కర్ ఎందుకు పెట్టుకున్నానంటే మనం ఎప్పుడైనా సరే పోపులోనే పప్పు అయితే వేయాలన్నమాట. పప్పులో పోపు వేయకూడదు. ఇప్పుడైతే మనం పప్పు వేసుకున్నాం. పప్పు మొత్తాన్ని కూడా ఇలా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్ కూడా అయితే వేసుకోండి. అలాగే చింతపండు అయితే నానబెట్టుకున్నాం కూడా, అది కూడా మ్యాచ్ చేసి ఇందులో వేసుకోండి. ఆ బిట్ అయితే వీడియో తీయలేదు, నేను మర్చిపోయాను. కొద్దిగా పప్పునైతే ఉడికించిన తర్వాత దింపేయండి. మనకి గుమగుమలాడే పప్పు రెడీ అయిపోతుంది.